శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మాఘమాసం శుక్రవారం ఇలాంటి విశేషమైన రోజున అమ్మవారి కథలను తెలుసుకొని ఆ తల్లి ఆశీస్సులను పొందుదాం. పూర్వం చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7లోనూ 6 ఏవో చక్కటి పనుల్లోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనాన్ని సంపాదిస్తూ ఉండేవారు. అయితే 7వ వాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతే సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు తన కళ్ళ తల్లి కూడా అతనిని హీనంగా చూసేది. అయితే తన తల్లి సంపాదించే కొడుకులకు సడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను ఆ శ్రీకరునికి పెట్టేది. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా తింటూ బ్రతుకుతూ ఉండేవాడు. క్రమముగా అన్నదమ్ములు 7కి పెళ్లిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉండేవారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు కూడా అందిస్తూ ఉండేవాడు. ఆ ముసలిది చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తూ ఉండేది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెబుతూ ఉండేవాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, అది మీకే తెలుస్తుందని చెప్పింది. అయితే శ్రీకరుడు, సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టి ఉండేవాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధన సంపాదన చేసి ఇంటికి రాగానే ఆ ముసలిది వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుణ్ణి పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అదంతా కనిపెడుతూ ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ విస్తలలో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరలో పెట్టింది. తరువాత ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసిన ఇంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి అతనిని ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనమూలం ఇదం జగత్. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నింటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చినవి. తక్షణమే ధనార్జన కోసం నిమిత్తమే కృషి చేయాలనుకున్నాడు. మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అని అన్నాడు. చాలా మంచిది నాయనా, వెంటనే వెళ్ళిపో అని అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుక అని చెప్పి తన చేతినున్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇయ్యవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అయినను ప్రేమగా అడిగారు కనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది. అతను అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశములకు ప్రయాణమైనాడు. కొన్నాళ్లకు అతడు పరాయి దేశము చేరి అందొక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాసపాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వ్యాపారి ముసలివాడైపోయాడు. అందువలన తన వాటా ధనము మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు. అమితమైన ధనవంతుడే సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు.
ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోతూ ఉన్నాయి. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండేది. ఇంటి పని అంతయు చేయించుకొని కనీసం కొద్దిగా అన్నము కూడా పెట్టేది కాదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్మికొని వచ్చిన దానితో జీవనాధారం గడుపుచూ ఉండెను. ధనార్జనకే వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టములు ఎప్పుడు తీరునా అని ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వచ్చుచుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది. గ్రామం దగ్గరకు వచ్చేంత వరకు ఓపికతో నడిచింది. ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయింది. ఆ సమయమునే వాళ్ళు ఇంటివారు సంతోషిమాత వ్రతమును చేసుకొనుచున్నారు. ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహము మాటే మరిచిపోయింది. ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరలో కథను విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక కలిగినది. ఆ వ్రత విధానం అంతయు వారిని అడిగి తెలుసుకున్నది. అందుకు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషిమాత వ్రతము. దీనిని ప్రతి శుక్రవారం నాడును శ్రద్ధాభక్తులతో చేయవలెను. అట్లు 40 శుక్రవారములు వ్రతము చేసి 41వ శుక్రవారం నాడు ఉద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానములను తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నింటినీ పూర్తిగా అర్థము చేసుకొని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది. మార్గమధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనం అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషిమాత పూజ జరుపుకొని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకుని బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయం కనిపించింది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిదని అడుగగా అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయం అని చెప్పిరి. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నింటినీ అమ్మవారికి నివేదనగా ఇచ్చి ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళింది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాతను పూజించుచు వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగింది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారు దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరము రాసింది. ఆ విధంగా కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెము ధనము, ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుట తోడనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించింది. ఇది ఇట్లుండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు, ఉత్తరములు వచ్చుచున్న సంగతి అత్తగారి పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడళ్లతో కూడబలుక్కొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నావో ఆరా తీయమని పిల్లలను పంపించింది. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు, డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండే వస్తున్నాయి అని నిజం చెప్పింది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండునని అనుకుంది. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు. నీ దయవల్ల సుఖముగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, మా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరునికి బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు. నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగ్రామమునందు విడిచి వచ్చినామని మరిచిపోయినావు. ధన సంపాదన ఒకటే జీవితంగా కాలం గడుపుచుంటివి. ఇట్లైనచో పెండ్లి ఎందుకు చేసుకుంటివి? నీచంతనే ఉండవలెనని, చిలకా గోరింకవల కాపురం చేయవలెనని ఆ పిల్లక మాత్రం కోరిక ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగ్రామమునకు ప్రయాణము కమ్ము. ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకునుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరించినా నా ఆగ్రహమునకు గురి అయ్యేదవు సుమా అని హెచ్చరించింది.
దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్రలేవగానే కలలో కనిపించినదెవరో దేవతయని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరుగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మ అని మొక్కుకున్నాడు. అతని మొర విన్న ఆ తల్లి అతనిని కరుణించింది. ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి. రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగములుగా చేసి ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు. మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది. నా చిప్ప నీళ్లు నాకు పొయ్యు, దాహంగా ఉంది. త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు. మార్గమధ్యలో అతడికి ఆకలి వేసింది. చేరువలో సంతోషమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనము చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టమలేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి, అతను అందులో కాపురం పెట్టారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోటి కోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడి కోడళ్లకు, అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపారు. అంతటితో కళ్యాణికి వ్రతం భంగమైంది. వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభండాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకువెళ్లారు. కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయ అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి బిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దయ్యమని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకి విసిరిన రాళ్లన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు, తోడికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారుపడి, అమ్మో, ఇదెవరో మాయల మారిదే, లేకుంటే దాని మీదకి విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయపడి వీధి తలుపులు మూసివేశారు. అది గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయమారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోయాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలిపడిపోయారు. ఈ దృశ్యం అంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్త రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది. ఆమె సంతోషమాతే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి
సంతోషిమాతవే, అమాయకులైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగో అలా శ్రీకరుణ్ణి, కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదామని అనుకుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది. అక్కడ ఉన్న పాలన్నీ గబగబా త్రాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది. కళ్యాణియే పాలలో విషం కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినపడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నింటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను త్రాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని, శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది, ఆ పాలను నేనే స్వయంగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదని చెప్పాడు. దానితో కళ్యాణి, శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. అప్పుడు కళ్యాణి తన తోటికోడలను క్షమించింది. నేను క్షమించినంత మాత్రం చేత ఏ లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుక అని చెప్పింది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. జై సంతోషిమాత అంటూ ఆమెను స్తోత్రం చేశారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 తోటికోడళ్ళు కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు. పిల్లలు పుల్లటి పదార్థాలు పెట్టమని అడిగారు. అయినా సరే వ్రత నియమం కోసం వాళ్ళు పులుపు అనేది అందకుండా చేశారు. ముదురు ఫలాదులు, దక్షిణలు ఇచ్చి సంతోషిమాత కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం ఒకానొక శుభ సమయమున కళ్యాణి గర్భవతి అయ్యింది. చక్కటి ముహూర్తంలో చక్కటి కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను ప్రేమగా పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు, కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తొలతూగారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా ఆ సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు.